హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ వీడియోలో కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమిటంటే రన్నింగ్లో పోతున్నప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది షేక్ అవుతా పోతుంది, తర్వాత లౌడ్గా సౌండ్ వస్తుంది గర్ 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 అనేసి. ఈ విధంగా ప్రాబ్లం అనేసి కస్టమర్ అయితే చెప్పాడు. దానికోసం మా టెక్నీషియన్ చూస్తే ఏమిటే ఇక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నీ పోయినాయి. గేర్ బాక్స్లో ఏమిటే బేరింగ్స్, తర్వాత గేర్ బాక్స్ వీల్స్ ఇవన్నీ పోయినాయి. మెయిన్గా అయితే గేర్ బాక్స్లో ఒక బేరింగ్ అయితే ఫుల్ పోయింది. దాంట్లో ఏమిటి ఉన్న బాల్స్ అంతా బయట వచ్చేసినాయి. మీకు చూపిస్తాను చూడండి. బాల్స్ అనేవి బయట అయితే వచ్చేసినాయి, ఏమాత్రం బాల్స్ అనేవి లేవు. ఈ విధంగా అయిపోవడం వల్ల వీల్ అనేది ఫుల్ షేకింగ్ అనేసి వచ్చేసింది. కస్టమర్ ఏమిటి గేర్ బాక్స్లో ఆయిల్ కానీ ఏమాత్రం మెయింటైన్ చేయలేదు. చూడండి, ఇవంతా రస్ట్ పట్టేసినాయి, రస్ట్ అంటే చిలుము పట్టేసినాయి. మీకు చూస్తున్నారు చూడండి ఇప్పుడు వీడియోలో. ఫుల్ రెస్ట్ అయితే పట్టయినా ఏమాత్రం ఆయిల్ అనేది మెయింటెనెన్స్ చేయలేదు. దానివల్ల ఏమైతే గేర్ బాక్స్లో బేరింగ్స్, ఈ వీల్స్ ఏమైనా పోయినా ఈ వీల్స్ ఇవన్నీ చెక్ చేసి ఇప్పుడైతే చేంజ్ చేయాలి. తర్వాత చూడండి, బ్రేక్ లైనింగ్స్తో పాటు మొత్తం పూర్తిగా అరిగిపోయినాయి. గేర్ బాక్స్ బేరింగ్స్, తర్వాత గేర్ వీల్స్, ఆయిల్ సీలు చూడండి, ఆయిల్ కానీ ఫుల్ లీక్ అవుతుంది. ఇప్పుడంతా ఈ వర్క్ అంతా చేయాలి. ఆయిల్ సీల్స్ పోయినాయి, బేరింగ్స్ పోయినాయి, రోలర్స్, వీబుష్, ఈ బ్రేక్ నెట్ అనేది ఫుల్ జామ్ అయిపోయింది. పూర్తిగా ఫుల్ టైట్ అయితే చేసినారు కస్టమరు. బ్రేక్ లైనింగ్స్ అరిగిపోయినా కూడా ఫుల్ టైట్ అనేది చేయనారు. అది బ్రేక్ నెట్ ఇప్పుడు ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టమైతే పడ్డాము మేము. ఈ విధంగా మీ వెహికల్కి ఏమన్నా వీల్ అనేది వైబ్రేషన్ కానీ షేకింగ్ కానీ ఇలాంటిగా వస్తూ ఉంటే స్కూటర్ మోడల్స్కి ఏమిటే మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు గేర్ బాక్స్లో ఆయిల్ అయితే వేసుకోండి. చూడండి, బేరింగ్స్ అనేవన్నీ పగిలిపోయినాయి. ఈ విధంగా పగిలిపోవడం వల్ల ఏమిటి వీల్ బేరింగ్ రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఇంకెవరన్నా కొంచెం హెవీ వెయిట్ వేసి ఇలాగ పోయినట్టే వీల్ అనేది సైడ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మా దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాబ్లం చూస్తే ఈ విధంగా అయిపోయింది. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం చూస్తే ఇవన్నీ ఓపెన్ చేస్తే ఏమిటి గేర్ బాక్స్లో ఆయిల్ లేదు, బేరింగ్స్ అనేవి పోయినాయి, ఆయిల్ సీల్ అనేది ఆయిల్ లీక్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ లీక్ ఇవ్వటం చూడండి, రెస్ట్ పట్టేసి అంతా రుద్దుతా పోతున్నాయి. ఇంకొన్ని రోజులు అయితే ఉండినట్టు ఇవి బేరింగ్స్ పోయినట్టు ఈ గేర్ వీల్స్ కానీ గేర్ బాక్స్లో అయితే పోయింటాయి. ఎక్కువ కాస్ట్ అయితే వచ్చింటాయి. లైట్గా అయితే అయినా ఇప్పుడైతే వీటిని అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు గేర్ బాక్స్కి ఆయిల్ వేసి ఒకసారి డ్రైవ్ చేసి ఆ విధంగానే సౌండ్ వస్తా అంటే గేర్ బాక్స్ బేరింగ్స్ అంతా చేంజ్ చేసి ఈ వీల్స్ అంతా చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను ఇప్పుడు మీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది గేర్ బాక్స్ లేక ఆయిల్ అయితే యూజ్ చేస్తాను లేదు. యూజ్ చేస్తే ఏమిటంటే మనకి త్వరగా బేరింగ్స్, గేర్ వీల్స్ ఇవన్నీ పోయే అవకాశం ఉండదు. ఈ గేర్ వీల్స్ ఏమైనా పోయినా కానీ మనకు 4500 5000 బిలో అయితే అవుతుంది విత్ లేబర్తో పాటుగా. అందుకోసం అయితే చెప్తున్నాను, చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడైతే ఈ వెహికల్కి ఇవన్నీ బేరింగ్స్, ప్యాకింగ్ ఇవన్నీ చేంజ్ చేస్తున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.